మన దేశంలో రిచెస్ట్ క్రికెటర్స్, టాప్ 5 రిచెస్ట్ క్రికెటర్స్. రిచెస్ట్ ఇన్ ద సెన్స్ హై నెట్వర్త్ కలిగిన క్రికెటర్స్. నెట్వర్త్ ఇన్ ద సెన్స్ నికర విలువ, అంటే వాళ్ళ స్థిర చరాస్తులు, పెట్టుబడులు, క్యాష్, వీటి ఆధారంగా టాప్ 5 క్రికెటర్స్. 5th ప్లేస్లో ఉంటారు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్. సౌరవ్ గంగూలీ సమ్వేర్ అరౌండ్ 700+ crores నెట్వర్త్ కలిగి ఉన్నారు. 4th ప్లేస్ ఎంఎస్ ధోనీది, 1000+ crores. 3rd ప్లేస్ విరాట్ కోహ్లీ, 1100+ crores. 2nd ప్లేస్లో ఆశ్చర్యకరంగా ఈ జనరేషన్కి తెలియని ఒక 2 decades బ్యాక్ ఆడిన అజయ్ జడేజా ఉన్నారు. 1st ప్లేస్ ఆబ్వియస్లీ సచిన్ టెండూల్కర్. ఈ 1st and 2nd ప్లేస్లకు అంతరం పెద్దగా లేదు. జడేజా నెట్వర్త్ సమ్వేర్ అరౌండ్ 1450+ crores అయితే సచిన్ టెండూల్కర్ కూడా కాస్త అటు ఇటుగా 1500+ crores ఉన్నాయన్నమాట. అంటే ఒక 50 కోట్ల అంతరం కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ జనరేషన్కి ఆడని జడేజా 2nd ప్లేస్కి ఎలా వచ్చారు, ఆర్ 1st ప్లేస్కి కాస్త దగ్గరగా ఎలా ఉన్నారు? జడేజా గుజరాత్లోని జామ్నగర్ రాజసింహాసనానికి వారసుడయ్యారు. సో వారసత్వ ఆస్తి ఉంటుంది కదా, అది ఆబ్వియస్గా ఆయన పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అజయ్ జడేజా రిచెస్ట్ క్రికెటర్ అయ్యారు. బట్ వేరాజ్ మిగిలిన ఈ టాప్ 5లోని 4 క్రికెటర్స్ వాళ్ళ స్వార్జితం. అఫ్కోర్స్ గంగూలీకి కొంత ఖాందాన్ ఉంది, బట్ మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్జితం, అంటే క్రికెట్లో అడుగుపెట్టి క్రికెట్ ద్వారా డబ్బులు సంపాదించి ఎండార్స్మెంట్స్ చేసి పెట్టుబడులు పెట్టి వాటిని పెంచి అట్లా వాళ్ళ నెట్వర్క్ని పెంచుకున్నారు. ధోని రైల్వే టికెట్ చేశాడు, అండ్ విరాట్ సింపుల్ క్రికెట్ ఆడుతూ పెరిగాడు. సచిన్ చెప్పక్కర్లేదు, మారుతి 800లో తిరిగి ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు BMW, రోల్స్ రాయిస్లో తిరిగే స్టేజ్, ఇదంతా తన స్వార్జితం అనమాట. బట్ వేరాజ్ జడేజా విషయానికి వచ్చేసరికి ఇన్ఫ్యాక్ట్ క్రికెట్ ద్వారా సంపాదించిన డబ్బు విషయానికి వస్తే జడేజా ఈవెన్ టాప్ 10 క్రికెటర్స్లో కూడా ఉండాడు. కానీ ఆ రాజసింహాసనానికి వారసుడుగా అయ్యేసరికి తన నెట్వర్క్ అమాంతం పెరిగిపోయింది. సో డౌన్ ద లైన్, బికాస్ వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉంటాయి, స్థిరాస్తులు ఎక్కువ ఉంటాయి, వాటి విలువ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సచిన్ ఇక ఎండార్స్మెంట్స్ రిటైర్ అయిపోయారు కాబట్టి సచిన్ అక్కడే ఉండిపోయి కొంచెం ఆర్ స్లోగా మూవ్ అవ్వచ్చు. కానీ జడేజా భవిష్యత్తులో తన ఆస్తుల విలువ అంతకంతకు పెరిగిపోవచ్చు. సో ఇప్పుడు కొంచెం వెనుకను కనిపిస్తున్నా సరే జడేజా మేబీ రిచెస్ట్ క్రికెటర్ అయిపోతారు డౌన్ ద లైన్ 1-2 yearsలో. బట్ అదంతా కూడా క్రికెట్ ద్వారా కాదు, వారసత్వంగా వచ్చిన సంపద. బట్ సచిన్కి మాత్రం రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి తన స్వార్జితంతో సంపాదించి నెంబర్ 1 క్రికెటర్ అయ్యాడు.